ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక ఈ వాక్యానుసారంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నారు. నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతోమంది నశించిపోతున్నారు. కనుక నీ దగ్గరున్న దేవుని యొక్క ఫోన్ ఇచ్చాడు కాబట్టి ఆ ఫోన్ ద్వారా దేవుని నామానికి మహిమ తండ్రి. దేవుడు ఇచ్చాడుగా అని చెప్పి దాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించక ఈరోజు ఈ వాక్యాలను పంచిపెట్టాలి. అనేకమైన వాటిని షేర్ చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ ఒక వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించునని వాక్యం సెలవిస్తుంది. సరే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గత వారం ఏం మాట్లాడానంటే, అన్నా జీవితంలో ఎల్కానా భార్యాభర్తలు చేసిన కార్యాలు ఏంటి, తర్వాత దేవుడు అన్నా జీవితంలో ఎలాంటి గొప్ప మేలు చేశాడు, ఆ మేలు చేసిన తర్వాత దేవునికి ఎలాగ కృతజ్ఞత కలిగి ఇచ్చిన దేవుడికి ఏ వాగ్దానం అయితే ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చింది. ఏంటిది? ఆ వాగ్దానాన్ని నెరవేర్చింది. దేవునికి సేవకు ఇచ్చినందుకు తన పిల్లోడి కోసం ఎంతో సంతోషపడింది. ఇప్పుడు తల్లి ఎల్కానా, తండ్రి వీళ్ళిద్దరు ఎవరికి ఇచ్చేశారు? దేవుని సేవకి ఇచ్చేశారు. ఇప్పుడు దేవుని సేవకి ఇచ్చినప్పుడు ఆ పిల్లోడు ఎలా ఎదుగుతున్నాడు అన్నది ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. అంటే 11వ వచనం కల్లా తర్వాత ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాడు? రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యొద్దట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. దేవుని సేవలో సేవకుడు చెప్పే మాట వింటూ దేవుని యొక్క పనిలో ముందుకెళ్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. కానీ ఏలీకి 2 కుమారులు ఉన్నారు. ఎవరున్నారు? ఏలీకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఎలాగున్నారంటే, సేవకుల కుమారులు ఎలాగున్నారంటే లోకంలో ఉన్నారు. ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు. అదే ఈ వాక్యంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండి. ఏమని వాక్యంలో సెలవిస్తుంది? దేవుని తెలుసుకున్న వాడే ఎక్కువ దుర్మార్గ పనులు చేస్తున్నారు. సేవకుడు ఎవరో? ఏలీ. ఎక్కడ? షిలోహు మందిరములో దేవుని పాదాల దగ్గర దేవుని యొక్క సన్నిధానములో సేవ చేస్తున్నాడు. ఆ సేవకులు కుమారులు 2 ఉన్నారు. ఏలీ కుమారులు 2 ఉన్నారు. ఆయన పేరు ఒఫ్నీను, ఫినహాస్ అని వాళ్ళిద్దరి పేరు. వీరిద్దరు ఏం చేశారంటే దేవుని ఎరిగిన వారే. ఏంటిది? దేవుని గురించి అన్నీ తెలిసి కూడా దుర్మార్గ పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దుర్మార్గ పనులు చేశారు. దేవుని సేవలో ఉంటూ సేవకుడి దగ్గర పెరిగిన పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుని ఎరిగిన వారే దుర్మార్గ పనులు, అంటే దేవుడికి అసహ్యమైన పనులు చేస్తున్నారు. అది తప్పని తెలిసి కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇది దేవుడికి వ్యతిరేకం అని తెలిసి కూడా. దేవుని మందిరంలో నిత్యం ఉన్నవాడు పాపం చేస్తాడా? తప్పులు చేస్తారా? ఎందుకని? దేవుని వాక్యము ద్వారా వాళ్ళు బలపడతా ఉంటారు కాబట్టి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఈరోజు అలాగే ఉంది. సేవకులు కూడా ఎలా ఉన్నారంటే, గొప్ప గొప్ప సేవ చేస్తున్న పిల్లలు ఏమవుతున్నారంటే, గొప్ప గొప్ప సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారంటే లోకంలో ఉంటున్నారు. ఇది ఎవరికి అవమానం? దేవుడికి అవమానం.
పలానా సేవకుల పిల్లలు పలానా చోట ఉన్నారంటే ఎలా ఉంటుంది? తాగే తాగే ప్రదేశంలోను, వేరు వేరు స్థలాల్లోనూ, ఎక్కడెక్కడో లోకల్లో కనపడతా ఉన్నప్పుడు ఎంతమంది అడుగుతారు, అయ్యా సేవకుడు ఎలా తలదించుకోవాలా? సేవకుడి పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా తలదించుకోవాలి. అందరికీ నువ్వు నీతులు చెప్తా ఉంటావు, అందరినీ దేవుని యొక్క మారు మనసు పొందుకో అని చెప్తా ఉంటావు. కానీ నీ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు అని అంటే ఏమవుతారు? తండ్రి తలదించుకుంటాడా లేదా? చెప్పగలుగుతాడు ఎవరికైనా సమాధానం? నీ పిల్లలు మార్చుకో, ఆ తర్వాత నాకు చెప్పు అంటారు. అంతేనా? నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటో నీ కంటిలో నలిసి ఏల వెతుకుతున్నావు అని యేసుప్రభు వారు అన్న మాట అంటారు మనుషులు. నీకుందే, నీ పరిస్థితే బాగోలేదు, నువ్వు నాకు చెప్తావేంటి అంటారా? అనరా? ఇప్పుడు ఏమైపుతున్న ఏలి కుమారుల వల్ల ఎవరికి అవమానం వస్తుంది? దేవుని సేవకుడికి అవమానం వస్తుంది, దేవుడికి అవమానం వస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన కుమారుడేమో పరిచర్య చేస్తున్నాడు. ఏమని రాయబడింది చూద్దాం. ఏలీ కుమారులు యెహోవాని ఎరగని మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. జనము విషయంలో యాజకత్వము చేయుచు వచ్చి పని ఏమనగా, ఎవడైనా బలిపశువు వధించిన మీదట మాంసము ఉడికించకుండా యాజకుడు వారు మూడు ముళ్ళ గల గొంకెను తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళ పని ఏంటిది? దేవుని సేవకులు ఏం చేయాలి? ఎవరైనా పాపం చేసినప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఒక గొర్రెనో మేకనో బలి ఇవ్వాలన్నాడు. వాళ్ళ పాపాలు చేసినప్పుడల్లా వాళ్ళ పాపం కోసం ప్రార్థన చేయాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ మాంసాన్ని, ఉడికే మాంసాన్ని ఏం చేస్తున్నారు? దేవుని యొక్క హోమంలో వేసిన మాంసాన్ని, ఉడికే మాంసాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? ముళ్ళ కొంకి లాంటిది ఒకటి తీసుకుని దాంట్లో తీసి తింటున్నారు. ఎలా ఉంటున్నారు ఇలా? ముళ్ళ కొంకెను పట్టుకొని లాగి తీసుకొని తింటున్నారు. అది దేవుడికి అర్పించిన ఆహారాన్ని తింటున్నారు. దేవుని వాక్యములో ఏమని రాయబడిందంటే, మాంసము ఎవరికి అధికారం అంటే దేవుడు ఒక నిబంధన పెట్టాడు. సేవకులకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి కొంచెం మాంసము తీసుకొని కొంచెము కొవ్విన మాంసం ఉన్నది చూసావా, కొవ్వంతా ఏమైపోవాలంటే నా హోమంలో వేసేయమన్నాడు, అంటే నా యొక్క అగ్నిగుండంలో వేసేయమన్నాడు, దహించమన్నాడు. కొవ్వు దేనికి సాదృశ్యం? గర్వానికి సాదృశ్యం. చాలామంది ఏమంటారు? గర్వంగా ఉన్నాడంటే వీడికి కొవ్వు బాగా పట్టేసిందిరా అంట. అవునా? అంటే నీ గర్వాన్ని అణచడానికి దేవుడు అది సాదృశ్యంగా ఉన్నదని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ కొవ్వునే తింటున్నారు, ఆ మాంసానే కొంకెముతో లాగి తింటున్నారు, ఉడకని మాంసాన్ని తింటున్నారు వీళ్ళు. అంటే ఎలా ఉన్నారంటే ఇది దేవుడికి అసహ్యమైన పని చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? వారికి మంచిగా ప్రార్థన చేసి ఏం చేయాలి? మంచిగా ప్రార్థన చేసి దేవుడు మీ పట్ల మేలులు చేస్తాడని చెప్పి వాళ్ళని సమాధానపరిచి పంపించాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడికి అయిష్టమైన పనులు చేస్తున్నారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎవడైనా బలి పశువును వధించిన మీదట, అంటే ఎవరైతే పాపం చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడే వారిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారు? పాపపు చూపులతో చూసి వాళ్ళ మనసులను చెడగొడుతున్నారు. అది దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నా దేవుని సన్నిధానంలో ఎవరు వస్తారు? మంచిగా పాపం లేని వారు వస్తారా, పాపం చేసిన వాళ్ళు వస్తారా? పశ్చాత్తాపడటానికి వస్తారు. అయ్యా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు. అక్కడ ఆడవాళ్ళు వస్తే వాళ్ళతో అసభ్యమైన క్రియలు చేస్తున్నారు. అంటే ఇది తండ్రికి తెలీదా? ఎంతోమంది చెప్పుంటారుగా, కానీ మందలించలేదు. ఏం చేయలేదు? ఇది తప్పు అని ఆ తండ్రి చెప్పాలా లేదా? నేను సేవకుడిని, మన దేవుని ఆయన చూస్తున్నాడు, పరలోక దేవుడు మనం చూస్తున్నాడు, అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిదే? తండ్రిది.
కానీ ఏం చేస్తున్నాడు? తెలిసి కూడా మందలించట్లేదు. ఏం చేస్తున్నాడు చూద్దాం అక్కడ. బొరుసు గాని తన పేర్లను గాని గున్నములను కుండలో ఉన్న అది గుచ్చి ఆ బొంకి బయటకు వచ్చినంతగా యాజకుడు తన కొరకు తీసుకొనిను. షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలందరూ వీరు ఇలాగ చేయిచూ వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ అక్కడ ప్రార్థన చేస్తాకొస్తే ఏంటిది? దేవుడేమో దహించమని చక్కటి మాంసాన్ని దహించాలని చెప్పమన్నాడు, కానీ వీళ్ళేంటి ఉడకని మాంసాన్ని తీస్తున్నారేంటి అంటే వీళ్ళ జీవితం ఎలాగుంది? ఇప్పుడు పైన భక్తి ఉంది, దేవుని లోపల లేదు. దేవుని సేవకులే, సేవకుని పిల్లలే. ఇప్పుడు ఎలా ఉంటున్నారు వీళ్ళు? పై భక్తి చూపిస్తున్నారు. అంతా లోకమేక. అర్థమవుతుందా? అందుకే ఈరోజు నేను ఏం చెప్తున్నాడంటే, సేవకుల పిల్లలు ఎలా ఉంటున్నారో ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏలీ కుమారులు ఎలా ఉన్నారు? భయానకంగా ఉన్నారు. అందరికీ మంచి చెప్పాల్సిన వీళ్ళు చెడ్డ మార్గం నేర్పిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కొందరు వచ్చి అక్కడ షిలో మందిరంలోకి వచ్చి చూస్తూ ఉంటే వీళ్ళని చూడగానే ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు సేవకుల పిల్లలని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు చూద్దాం. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? షిలోకు వచ్చి ఇశ్రాయేలందరూ వీరు ఇలాగ చేయించు వచ్చిరి. ఇదేగాక వారు కొవ్వును దహంపనీకయో యాజకుడు పనివాడు వచ్చి బలిపశువును వధించి వానితో యాజకుడికి వడ్డించుటకే మాంసం నిమ్ము. ఏం చేస్తున్నారు? కొవ్వును ఆ కొవ్వును మాకు ఇవ్వండి అంటున్నారంట. ఆ కొవ్వు ఎక్కడేయమన్నాడు? దేవుడు దహించేయమన్నాడు. మంటలో కాల్చేయండి, ఆ కొవ్వు కలిగిన దాన్ని మంటలో కాల్చేయండి, ఆ మాంసాన్ని కాల్చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే వధిస్తున్నారో అంటే ఎవరైతే బలి చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మా మాంసం మాకు ఇచ్చేయండి అంటున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏలీ కుమారుల గురించి అంటే సేవకుడికి తెలుసు, కానీ ఎవరిని ఏమంటలా. ఇప్పుడు ఎవరిని బాగా ఎక్కువగా ఇది చేస్తున్నాడు సేవకుడు? ఏ పనైనా చెప్తే చేయాల్సింది ఎవరు? దేవుని సేవకుని పిల్లలు. కానీ ఇప్పుడు ఎవరి మీద పెడుతున్నాడు? ప్రతి భారాన్ని ఎవరి మీద పెడుతున్నాడు అంటే సమూయేలు మీద పెడుతున్నాడు. అంటే సేవకుడు మాట ఈ బిడ్డలు వింటలా. అర్థమవుతుందా? తన పిల్లలే తన తండ్రి మాట వింటలేదు. కానీ ఎంతో భారభరితమైన పని, ఎంతో భారభరిత రొట్టెలను అవన్నీ ఆ మందిరము ఊడవాలి. ఆ మందిరములో ఉన్న ప్రతి ఒక్క వధించే గొర్రె పిల్లలు ఎంతోమంది వస్తూ ఉంటారు, వాటిని అన్నీ తీసుకెళ్ళి ఆ కట్టెలు పోగేయాలి. ఎంత పని చేస్తున్నాడంటే సమూయేలు సేవకుడు చెప్పినట్లు ప్రతి పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సేవకుడు చెప్పిన ప్రతి పని చేస్తున్నాడు. తన కన్న పిల్లలు మాత్రం చేయట్లేదు. అందుకే ఇక్కడ ఏమని ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమంటున్నానంటే, యెహోవాకు పరిచర్య చేయుచుండు అంటే దేవుని పని చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడికి వచ్చి వధించే గొర్రె పిల్లలన్నీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టాల్సిన అది ఒక క్రమంలో పెడుతున్నాడు. ఆ మాంసాన్ని చక్కగా ఉడికించి సేవకుడికి కొంత ఇచ్చి ఇలా ప్రతి పని అంత ఒక్కడే భారాన్ని మోస్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ, వచ్చిన వారితో మాట్లాడుతూ ఏంటి కాలక్షేపం చేస్తున్నారు. సేవ అంతా ఎవరు చేస్తున్నారు? ఆ పిల్లాడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సమూయేలే చేస్తున్నాడు. అందుకే వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, దేవునికి పరిచర్య చేస్తాడు. ప్రపంచాన్ని పరిపాలించే దేవునికి ఎవరు పరిచర్య చేస్తున్నాడు? సమూయేలు చేస్తున్నాడు. కానీ తన పిల్లలు, దేవుని మందిరములో ఎప్పటి నుంచో ఉన్న పిల్లలు మాత్రం దేవుని పని చేసే వాళ్ళని దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో, లోకంలో పనిచేసేవాడిని దేవుడు చూడడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది అదే. లోకములో పనిచేసేవాడిని ఆ పైన చూస్తాడు, కానీ దేవుని పని చేస్తున్న ఎవరిని చూస్తున్నాడు? ఇప్పుడు సమూయేలుని చూస్తున్నాడు దేవుడు.
సమూయేలును చూస్తూ ఏమంటున్నాడో చూద్దాం అక్కడికి. ఆ క్షణమందు వారు కొవ్విన దహించు, వారి తర్వాత నీ మనసు వచ్చినట్లు తీసుకొచ్చి వారిని ఆ మనిషిని చెప్పిన ఎడల అలాగనవద్దు, ఇప్పుడే ఇవ్వలేను, లేని ఎడల బలవంతం చేసి తీసుకున్నారు. మాంసం ఇవ్వకూడదు, అలా చేయకూడదని అక్కడున్న వధించే వారు ఉంటారు కదా, అంటే బలి చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా చేయకూడదు, దేవునికి వ్యతిరేకం అంటే వాళ్ళని బలవంతంగా లాక్కుంటున్నారంట. ఏం చేస్తున్నారు? బలవంతంగా లాక్కుంటున్నారంట. ఇస్తావా ఇవ్వా, నువ్వేంటి నాకు చెప్పేది? ఎప్పటి నుంచో మా నాన్న ఇక్కడ సేవ చేస్తున్నాడు, మేము దేవుని పిల్లలం, మా ఇష్టానుసారంగా ఉంటాం, నువ్వేంటి చెప్పేది? అర్థమవుతుందా? గర్వం పెరిగిపోయింది ఈరోజు చాలా మందికి. గర్వం పెరిగిపోతుంది. మేము సేవకుల పిల్లలం, మేము చెప్పిందే మీరు చేయాలి, మీరు మా కింద పని చేసేవాళ్ళు. ఈరోజు అలాంటి సేవకులు లేరా? అలాంటి సేవకుల పిల్లలు లేరా? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన వాక్యం సెలవిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? హెచ్చించుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మా నాన్న ఇక్కడ సేవ చేస్తున్నారు, నీ మాట వినేదేంటి? బలవంతంగా లాక్కుంటున్నారు. దేవుడు చూస్తా ఊరుకుంటాడు అనుకున్నావా? చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేయబోతున్నాడో చూద్దాం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుతూ ఏం చేస్తున్నారు? అసహ్యపడుతున్నారు. దేవుని మందిరానికి రాట్లా. విశ్రాంతి దినము రోజున దేవుని మందిరానికి ఎవరు రాట్లే. వీళ్ళు చేసే పనుల వల్ల ఇప్పుడు సేవ ఏమైపోతుంది? సేవల్లో వచ్చే పరిచర్య చేసే వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు, అసహ్యపడుతున్నారు. ఏంటి? దేవునికి శ్రేష్టమైన బలులు ఇవ్వాల్సి, శ్రేష్టమైన నైవేద్యము, శ్రేష్టంగా ప్రార్థన చేయాల్సిన వీళ్ళు ఇలాగున్నారు ఏంటని చెప్పి అసహ్యపడుతున్నారంట. ఎంత అవమానం చూడు. దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడి మందిరంలో అడుగు పెడతలే. ఇప్పుడు నైవేద్యాలు దేవుని సన్నిధానంలో ఏమైనా తీసుకురావాలంటే వీళ్ళని చూడగానే అసహ్యం కలిగి మందిరానికి రాట్లా. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు దేవుడు. క్రియ కనిపించాలి, దేవుని క్రియలు కనిపించాలి. సాతాని క్రియలు కనపడితే ఎవరొస్తారు మందిరంలోకి? నేను సేవకుని పిల్లోని, సేవకుడిలాగా నేను నా ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు. ఎక్కడ ఆ అర్హత ఇచ్చింది దేవుడు, గుర్తుపెట్టుకొని. ఈరోజు చాలామంది సేవకుల పిల్లలు ఏమవుతున్నారంటే నిర్లక్ష్యం చేసేస్తున్నారు. అమ్మ, దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదని నేను ఒక రోజున ఒకరిని అడిగితే, మా సేవకుడు ఇలాంటోడయ్యా, ఆ సేవకుల పిల్లల బహు భయంకరమైన వాళ్ళు అంటున్నారు. నేను పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళని అడిగాను, అమ్మా, దేవుడు మీకున్న మందిరాన్ని వదిలేస్తే ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఎంత దూరం అంటే, ఇలా మీరు ప్రేమించేటట్లు వాళ్ళు ప్రేమించరు, కనీసం ప్రార్థనకి రాలేదు ఏంటని కాడ ఫోన్ కూడా చేయరంట. ఇనే ఎందుకు రావట్లేదు? 1, 2, 3 రోజులు ఆగిపోయి ఎందుకు రావట్లేదు కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసేవాళ్ళు లేరంట. ఆ తల్లి చెప్తుంది, మేము ఏమైపోతున్నా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా, వాళ్ళకి కావాల్సింది ఎవరైతే ఎక్కువ ధనం ఇస్తారో వాళ్ళ ఇంటికే వెళ్తారంట. ఎంత అవమానం, ఎంత అవమానం దేవుడికి. దేవుడి మందిరానికి, అమ్మా నువ్వు పలానా ఇంత దూరం వచ్చావు, ఈ ప్రాంతంలో వచ్చావు ఎందుకమ్మా నన్ను అడిగితే, ఈ మందిరానికి వస్తున్నావు, కల్వ టెంపుల్ మందిరం ఎందుకు వస్తున్నావు అమ్మా అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, మమ్మల్ని పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు, మీలాగా పలకరించే వాళ్ళు లేరు, కనీసము దేవుని మాటలు చెప్పడానికి ఒక సేవకుడు కానీ ఎవరు రారు మా ఇంటికి, కనీసం ఎందుకు రావటం లేదని ఒక ఫోన్ కాల్ కూడా చేయరంట. అందుకయ్యా మేము ఒకవేళ మందిరానికి వస్తే, మేము ఒకవేళ రాకపోతే ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది? ప్రతిరోజు వస్తుందా? శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. ఎందుకని వస్తుంది? ఆ సేవకుడు ఆయన కనిపించకపోయినా సరే కనీసం వస్తున్నారా లేదా అని ఆరా తీస్తున్నాడు. మరి మీరు ఆరా తీయడానికి మీకు ఫోన్లు ఉన్నాయిగా,
అయ్యో ఎందుకు ఈ బిడ్డ రాలేదు, దేవుడు అడగడా మిమ్మల్ని? ఎందుకు ఆ కుమారుడు రాలేదు, ఒకసారి ఫోన్ చేయని నీ హృదయం తట్టదా? తడుతుంది. కానీ నువ్వేం చేస్తావు? వాళ్ళే వస్తారులే, గర్వం. వాళ్ళే వస్తారు. ఎక్కడికి పోతారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా మా దగ్గరికి వస్తారు. గర్విష్ఠులు ఏమైపోతారు? నాశనానికి. ఒక్క ఫోన్ కాల్ చేయలేవా? అయ్యో ఎందుకు రాలేదు, ఏ ప్రమాదంలో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు. ఈ రోజున అలాంటి వాళ్ళు కరువు అయిపోయారు కాబట్టి సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మా సేవకుడు మమ్మల్ని ప్రేమించాడయ్యా, డబ్బు ఎవరిస్తారో, ఎవరు దశం భాగాలు ఇస్తారో వాళ్ళనే ప్రేమిస్తారు. ఎవరు బాగా వాళ్ళకి అప్పచెప్తా ఉంటారో వాళ్ళనే ప్రేమిస్తారు అని వాళ్ళు చెప్తా ఉంటుంటే చాలా బాధేస్తుంది. అది ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. ఈ విషయం తెలిస్తే ఎవరికి తెలుస్తాయి? ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? అన్నీ పలానా సేవకుడు ఇలా ఉన్నాడంటయ్యా, కనీసం వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోడంట అని ఎవరికి తెలుస్తుంది? అన్ని జనులకే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు ఎక్కువగా చూస్తూ ఉంటారు? లోకం ఎవరి మీద చూస్తూ ఉంటుంది? పరిశుద్ధుల వైపే చూస్తూ ఉంటుంది. ఎక్కడైనా తప్పు దొరికిద్దా? యేసు ప్రభు వారిని ఎక్కడైనా తప్పు దొరికిద్దా అని ప్రయత్నాలు చేశారు. పరిసరే ఏం చేశారు? ఎక్కడైనా దొరుకుతాడా? ఎక్కడ దొరకట్లేదు. ఏ స్థలంలో ఉన్నా ఆయన తప్పేం కనపడతాం. ఒక్క తప్పు దొరికినా ఆయన పట్టుకొని తీసుకెళ్దామని. ఆఖరికి ఏం చేశారు? పన్నాగాలు పన్ని అందరికీ డబ్బులు ఇచ్చి అందరినీ ఏం చేయమన్నారంటే ఆయన సిలువ వేసేయండి అని అందరూ చెప్తే, మీకు ధనాన్ని ఇస్తానని చెప్తే వాళ్ళందరూ వేశారు. డబ్బు కోసము యోధా ఇస్కరియోతే కాదు, చాలా మంది దిగజారిపోయారు. ధనం అన్నిటికీ మూలం అన్నాడు దేవుడు. ఎందుకన్నాడో తెలుసా? అందుకే దేవుణ్ణే తన శిష్యుడే అమ్మేశాడు. యేసు ప్రభు వారిని తనది ఎందు ఉన్న శిష్యుడే అమ్మేశాడు. ఈ రోజున ధనం అన్నిటికీ మూలమైపోతుంది. దేవుని సేవ చేయాలంటే ధనం కావాలి. దేవుడు ఒకప్పుడు నా చిన్నతనంలో సరే ఎలా ఉండేదంటే, ఎవరైనా మామూలుగా రోమన్ క్యాథలిక్ చర్చ్ కానీ ఏ చర్చ్ అయినా తెలియదు, కానీ రాత్రిపూట వాళ్ళ కొవ్వొత్తులు వెలిగించుకొని ఇంటింటికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవారు. ఈ కుమ్మరిచెరు ప్రాంతం అంతటా అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇంటింటికి తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చి దేవుని నామాన్ని ఘనపరిచేవాళ్ళు. ఈరోజు ఏమైపోయింది? వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళందరినీ, అమ్మ రండి ప్రార్థనకి, దేవుడు మీ పట్ల మేలు చేస్తాడు, మంచిగా వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఆ కొవ్వొత్తులు పెట్టేవాళ్ళు. ఈరోజు అలాంటి సేవ ఏమైపోతుంది? ఇందుకే ఇలాగైపోతుంది. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల ఏమవుతుంది? సేవ చల్లారిపోతుంది. కట్టెలన్నీ పోగడితేనే ఏమవుతుంది? చక్కటి మంట ఏర్పడుతుంది. ఒక్కొక్క కట్టి విడిపోతే ఏముంది? సన్న మంట. ఆ సన్న మంటలో ఏది ఉడకదు. ఇప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు సన్నబడిపోతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని సేవ ఎందుకు సన్నగిల్లిపోతుందంటే ఈ లోపాల వల్లే. ఒకడు ఏలెత్తి చూపి, సేవకుడికి ఏలెత్తి చూపేంత వరకు ఎందుకు వెళ్తున్నావు నువ్వు? వాళ్ళు వీళ్ళు చూపట్ల, అన్ని జనులు చూపించట్ల. నీ సంఘములోనే, నీ మందిరములోనే ఉన్నవారే ఏలెత్తి చూపుతున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు సేవ ఏమైపోతుంది చూడు. ఎందుకు సంఘాలు వర్ధిల్లట్లేదు? వీటి వల్లే. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటకు అసహ్యము పడుటకు ఆ యవ్వనులు కారణమైరి. ఎవరి వల్ల సంఘం ప్రార్థనలు ఆగిపోయినాయి? ఎవరి వల్ల ఆగిపోతున్నాయి?
ఆ యవ్వనస్తుల వల్ల కారణమైపోయారు. వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గరికి రావాలన్నా వాళ్ళు ఉన్నారంటే ఆ మందిరంలోకి రాలేకపోతున్నారు. వాళ్ళు సేవ చేస్తున్నారని ఇది ఎవరు చెప్పాలి? తండ్రి గద్దించాలి. ఏం చేయాలి? గద్దించాల. ఏం చేస్తున్నాడో చూద్దాం. వారి పాపము యెహోవా సన్నిధి బహు గొప్పదాయను. ఏమైపోయింది? దేవుడి సన్నిధానంలో గొప్పదైపోయింది. వాళ్ళ పాపం విస్తరించిపోయింది. దేవుడు అది చూశాడు. ఎందుకు మందిరానికి ఎవరు రాట్లా? అసహ్యపడుతున్నారు. అమ్మో, షిలో మందిరంలోకి ఎందుకు వెళ్తాం? యెరూషలేము మందిరంకి వెళ్తే సరిపోద్ది. ఈ మందిరంకి అనవసరంగా వస్తున్నాం అని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుడి మందిరానికి రాట్లా. దానికి కారణం ఎవరు? ఇద్దరు పిల్లలు, సేవకుల పిల్లలు. కనీసం తండ్రైనా ఏం చేయాలి? తండ్రైనా ఏం చేయాలి? గద్దించాలి. గద్దిస్తున్నాడా? గద్దించట్లా. అంతమంది జనాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఏంటో కనుక్కుంటున్నాడా? కనుక్కోవట్లేదు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇక సేవా భారం అంతా ఎవరి మీద పడిపోయింది? సమూయేలు మీదే పడిపోయింది. ఇక ఎవరు వచ్చినా సరే ప్రార్థన వాళ్ళు ఉంటే ఎవరు రావట్లా. వాళ్ళు ఉన్నారంటే అటు నుంచి అటు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సమూయేలు మాత్రం ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. చిన్న పిల్లోడు ఏం చేస్తున్నాడు చూద్దాం. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాడి తల్లి వాడికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలిలు అర్పించుటకు తన పెనిమితో కూడా వచ్చి దానిని తెచ్చి వానికిచ్చి వచ్చాను. ఏం చేసింది తల్లి? ఏం చేసింది? ఇక్కడ సేవకుడు ఇవ్వలేదు బట్టలు. ఏటా ఏం చేసేవాడు? ఎల్కానా ఆ షిలోహ మందిరం దగ్గరికి వచ్చి బలులు అర్పించేవాడు. ఈసారి అన్నాన్ని కూడా తీసుకొచ్చాడు. అన్నాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? ఏటా ప్రతి ఏటా ఎప్పుడు తల్లి దగ్గర తన బిడ్డను చూసుకోవడానికి వచ్చేది తల్లి. దేవుడి మందిరంలో ఆరాధించుకొని బిడ్డను చూసుకొని బట్టలు ఇచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు చిన్న అంగి కుట్టించి ఏం చేస్తున్నాడు? ఎఫోదు ధరించుకొని దేవుని సేవలో ఆనందంగా, చిన్న పిల్లోడే, చాలా చిన్న వయసే, కానీ దేవుని పరిచర్యలో బలంగా ఎదుగుతున్నాడు. ఎవరు ఎదుగుతున్నాడు? బలంగా ఎదుగుతున్నాడు అన్నమాట. తర్వాత యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానము ప్రతిగా ఏం చేశాడు? ఇప్పుడు అన్న జీవితంలో ఇంకో కార్యం చేస్తున్నాడు. దేవునికి ఇచ్చేసిందిగా పిల్లోడిని. దేవునికి ఇచ్చేసిన తర్వాత దేవుడు ఆమెను మళ్ళీ అలాగే ఉంచుతాడు అనుకున్నావా? అలా ఉంచలా. ఏం చేస్తాడో చూద్దాం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానము ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాతో తన భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళింది. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతివై 3 కుమారులను 2 కుమార్తెలను కనిను. ఇప్పుడు ఎంతమంది కందే? 3 కుమారులు, 3 మగపిల్లవాడిని, 2 ఆడపిల్లలని కంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది? అక్కడితోనే వదిలేశాడా? మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ప్రతి ఏటా వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏ విధంగా అయితే ఇక్కడ సమూయేలు ఎదుగుతున్నాడు దేవుని సన్నిధానంలో, తనకు ఇంకా ఏ నింద ఉండకూడదని చెప్పి 3 కుమారులు, 2 ఆడపిల్లలు, మొత్తం 5గురిని ఇచ్చాడు దేవుడు. 5 ప్లస్ సమూయేలు అయితే 6. అంటే గొడ్రాలు. అన్న గొడ్రాలు అయ్యి ఎన్నో అవమానాలు పడితే దేవుడు ఏం చేశాడు? ఎవరికి సాధ్యం కానిది దేవుడు సాధ్యపరిచాడు. సమూయేలు పుట్టిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ గర్భాన్ని తెరిచాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరెవరైతే అవమానాలు పడుతున్నారో వారందరికీ దేవుడు
దీవెనలు అంతా ఇంత ఇవ్వడు, మెండైన దీవెనలు ఇస్తాడు. అయితే ఏం జరిగింది? అయితే అక్కడితో అయిపోలా, ఇంకా ఉంది. యెహోవా అన్న దర్శనింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలు కనెను. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాట ప్రతీది వింటున్నాడు. దేవుని మాటలు ప్రతీది విని ఎదుగుతున్నాడు దేవుని మందిరంలో. ఇప్పుడు దేవుని మందిరంలో ఎదగాల్సింది అసలు ఎవరు? దైవజనుల కుమారులు. కానీ ఇప్పుడు ఎవరు ఎదుగుతున్నారు? సమూయేలు ఎదుగుతున్నాడు. వీళ్ళ చూస్తేనే రావట్లేదు ఎవరు సేవకి, ఎవరు పరిచయం చేయడానికి రావట్లేదు, ఎవరు మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి రావట్లేదు. కానీ ఇప్పుడు ఎవరు ఎదుగుతున్నారు? ఇప్పుడు సమూయేలు ఎదుగుతున్నాడు. అయితే సమూయేలు ఎదిగిన తర్వాత ఏం జరిగింది, దేవుడు ఏం చేయబోతున్నాడు సమూయేలు పట్ల అనేది నెక్స్ట్ వారం మాట్లాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు. ఆమేన్.